హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు టాలీవుడ్ హీరోస్ రెమ్యూనరేషన్స్ గురించి తెలుసు. నెంబర్ 1 ప్రభాస్. బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 100 కోట్లు తీసుకుంటారు. నెంబర్ 2 రామ్ చరణ్. RRR తో గ్లోబల్ రేంజ్ వరకు స్టార్డమ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 100 crores. నెంబర్ 3 యంగ్ టైగర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా RRR తో గ్లోబల్ రేంజ్ స్టార్డమ్ని సంపాదించుకున్నారు కాబట్టి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 100 crores వరకు తీసుకుంటారు. నెంబర్ 4 సూపర్ స్టార్ మహేష్ బాబు. నెక్స్ట్ జక్కన్నతో మూవీ తర్వాత 100 crores వరకు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 అల్లు అర్జున్. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2కి 100 crores వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 6 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 100 crores వరకు తీసుకుంటారు. నెంబర్ 7 మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే ఒక మూవీకి 35 to 60 crores వరకు తీసుకుంటారు. నెంబర్ 8 నాగార్జున. నాగార్జున గారి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 20 to 30 crores వరకు తీసుకుంటారు. నెంబర్ 9 న్యాచురల్ స్టార్ నాని. నాని రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 25 to 35 crores వరకు తీసుకుంటారు. నెంబర్ 10 విక్టరీ వెంకటేష్. వెంకటేష్ రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే ఒక మూవీకి 10 to 20 crores వరకు తీసుకుంటారు. అండ్ ఈ టాప్ 10 హీరోస్ హిట్ మూవీస్ చూసుకున్నట్లయితే ప్రభాస్ వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి ది కంక్లూజన్, బాహుబలి ది బిగినింగ్, సలార్. రామ్ చరణ్ చిరుత, మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, ధ్రువ, రంగస్థలం, RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలవ్ కుశ, అరవింద సమేత, RRR. మహేష్ బాబు రాజకుమారుడు, మురారి, ఒక్కడు, అత్తడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరు. అల్లు అర్జున్ గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముద్రు, పరుగు, వేదం, జులాయ్, రేసుగుర్రం, ఎవడు, రుద్రమదేవి, సరైనోడు, అలా వైకుంఠపురంలో అండ్ పుష్ప. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, వకీల్ సాబ్, భీమ్లా నాయక్. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ, పసివాడి ప్రాణం, స్వయం కృషి, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఖరానా మొగుడు, చూడాలని ఉంది, ఇంద్ర, స్టాలిన్. ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. వీళ్ళ మూవీస్ లెక్క పెట్టాలంటే ఇంకా మనము కాని పని కాబట్టి టాప్ 10 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ నాగార్జున. విక్రమ్, మజ్ను, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, వారసుడు, హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా, మన్మధుడు, శివమణి, మాస్, సూపర్. ఇలా చాలా మూవీస్లోనే చాలా హిట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ నాని అష్టాచమ్మ, రైడ్, భీమిలేని కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, ఎవడే సుబ్రహ్మణ్యం, బలెబల మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మ్యాన్, మజును, నేను లోకల్, నిన్ను కోరి, MCA, జెర్సీ, శ్యామ్ సింగరా, దసరా, హాయ్ నాన్న. విక్టరీ వెంకటేష్ ప్రేమ, ఒంటరి పోరాటం, ధ్రువ నక్షత్రం, బొబ్బిలి రాజా, కూలీ నెంబర్ 1, నువ్వు నాకు నచ్చావ్, వసంతం, మల్లేశ్వరి, సంక్రాంతి. ఇలా మరెన్నో హిట్స్ అయితే ఉన్నాయి వెంకటేష్ గారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి.